హలో ఫ్రెండ్స్, ఈరోజు ఓనర్షిప్ రివ్యూ వచ్చేసి i20 లేటెస్ట్ జనరేషన్ మోడల్. సో i20 అనగానే దీనికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. నేను హ్యాచ్ బ్యాక్ అని దీన్ని ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్గానే కన్సిడర్ చేస్తాను నేనైతే. ఫస్ట్ జనరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ సేల్స్లో దూసుకెళ్తూ వచ్చింది. బట్ క్రమక్రమంగా ఫేస్ లిఫ్ట్స్ వస్తున్న కొద్దీ కూడా సేల్స్ తగ్గుతూ వచ్చాయి. మరి దానికి రీజన్ బిల్డ్ క్వాలిటీయా, డిజైన్ చేంజెసా, మరీ ఓవర్ ఫీచరిస్టిక్ ఇవ్వడమా, లేకపోతే ఫీచర్స్ ఎక్కువ ఇవ్వడమా, ప్రైస్ డిఫరెన్స్ అనేది డైరెక్ట్ మనం ఓనర్ ద్వారానే తెలుసుకుంది. మీరు కూడా ఇలాగే మీ కార్ కానీ బైక్ కానీ ఎనీ థింగ్ షేర్ చేసుకోవాలి ఓనర్షిప్ అనుకుంటున్నది. బైకర్స్ బో తెలుగు అఫీషియల్ పేజ్ ఉంది మనకి, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ అనేది చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో, లేదంటే వాట్సాప్ నెంబర్ కూడా స్క్రోల్ చేస్తున్నాను, అక్కడ కూడా మీరు మెసేజ్ అనేది చేయొచ్చు. నా పేరు గోపి అండి. గోపి గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను ఐటీ ఎంప్లాయీ అండి. ఐటీ ఎంప్లాయ్. మీరు ఎప్పుడు తీసుకున్నారు వెహికల్? ఈ వెహికల్ తీసుకుని అక్టోబర్ 2025 తీసుకున్నాను. అక్టోబర్ 2023 సారీ. సో ఇప్పుడు అక్టోబర్ వస్తే 2 years కంప్లీట్ అవుతుంది. ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్? 10,000 తిరిగింది. చాలా తక్కువ తిరిగింది బికాస్ నేను ఎక్కువ నడపను దీన్ని. ఓకే. వేరియంట్ టాప్ ఎండ్ ఇది? ఇది టాప్ ఎండ్. ఆస్ట్రా. దీంట్లో ఆప్షన్ వస్తుంది, బట్ ఆప్షనల్ వస్తుంది. బట్ అగైన్ నేను ఆప్షన్కి వెళ్ళలేదు బికాస్ బ్లూ లింక్ అండ్ డిస్ప్లే కొంచెం పెద్దగా వస్తుంది. బట్ అగైన్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఓకే. ఫస్ట్ ఈ సెగ్మెంట్లో అనగానే మనకు ప్రీమియం సెగ్మెంట్లో బెలినో ఉంటుంది. అది సేమ్ సైడ్ ఆల్ట్రోస్ ఇంతకుముందు ఉండే మీరు తీసుకున్న టైంలో కూడా. అది కాకుండా మీరు i20నే చూస్ చేసుకోవడానికి టాటా నాకు నచ్చుతండి. ఎందుకంటే జస్ట్ దాని అవుటర్ బాడీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంటీరియర్ అంతా పియాగో ఆటో నేను నడిపాను కాబట్టి జనరల్ నేను అలా టర్మ్ చేస్తాను. బట్ అది నాకు నచ్చలేదు ఇంటీరియర్. ఓకే. ఇంటీరియర్స్ అంత బాగాలేదు. అండ్ దాని వుడ్ ప్లాస్టిక్ కానీ దాని బాడీ మీద ప్లాస్టిక్ అంత రిచ్నెస్ అనిపించలేదు. దీనికి పెట్టిన డబ్బులు దానికి పెడితే వర్త్ కాదు అది. అండ్ అది పికప్ కూడా నేను టాప్ స్పీడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. అన్ని బండ్లు టెస్ట్ చేస్తూ ఉంటాను. సో అది టాప్ స్పీడ్ నాకు 4 people తోని 100 క్రాస్ అవ్వలేదు. అది 100, 120 వెరీ రేర్ గా. ఇది ఈజీగా 160 వెళ్ళిపోతుంది. ఓకే. మరి బెలినో మారుతి ఫస్ట్ థింగ్ నాకు ప్రయారిటీ కాకుండా మారుతి బండి నాకు ప్రయారిటీ కాదు. ఓకే. అండ్ అదర్వైజ్ నేను కియా కూడా చూసాను. దాని తర్వాత మహీంద్రా అప్పుడే రిలీజ్ అయింది, కొత్తగా రిలీజ్ అయింది 3X. అదర్వైజ్ దట్ వాస్ మై ఆప్షన్. బట్ అగైన్ అప్పట్లో ఇది టాప్ లో ఉంది కాబట్టి ఇది. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ గోన్ టు వెన్యూ అండ్ క్రెటా ఆల్సో. బట్ అగైన్ ఐ వాస్ హ్యాపీ విత్ ఇట్ i20 నుంచి. బట్ i20లో మీరు ఒక గిల్ట్ ఫీల్ అయ్యారా? డీజిల్ లేదు. ఆఫ్ కోర్స్ ఫీల్ అయ్యాను. ఆ టైంలో డీజిల్ లేదని చెప్పేసరికి. బట్ అగైన్ నేను చాలా మంది దగ్గర రివ్యూ తీసుకున్నాను. ఆఫ్ ఆల్ రివ్యూస్ ఐ టుక్ దిస్ వన్. ఓకే. మీరు ఇంతకుముందు ఏదైనా కార్ యూజ్ చేశారా? ఏదైనా కార్ యూజ్ చేశారా ఇంతకుముందు? నేను మారుతి 800 వాడాను. అది పాత కార్, చాలా ఫస్ట్ కార్ నా పేరు మీద ఫస్ట్. ఓకే. సో ఈ లుక్స్ అయితే ఫేస్ లిఫ్ట్ మన క్రమక్రమంగా చేంజ్ అవుతూ వస్తున్నాయో, ఇంకా షార్ప్ చేసుకుంటూ వెళ్తున్నా, మీరు ఈ లుక్స్ తో సాటిస్ఫై అయినా? నో, నాట్ ఎట్ ఆల్ అండి. ఫ్రంట్ నుంచి చాలా బాగుంటది కారు, అద్భుతంగా ఉంటుంది. లాంగ్ కనిపిస్తుంది. ఇన్ కేస్ పార్క్ చేసినప్పుడు పైనుంచి చూస్తే చాలా లాంగ్ కనిపిస్తుంది. i10 i20 కంపేర్ చేస్తే i20 చాలా పెద్దగా కనిపిస్తుంది. కానీ దీని బ్యాక్ సైడ్ ఏదైతే ఇచ్చిందో దాని అసలు బ్యాక్ సైడ్ మీరు చూడండి ఒకసారి. అసలు నచ్చదు, ఎవరికి నచ్చదు జనరల్ గా. ఫ్రంట్ సైడ్ పార్ట్ బాగుంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ సాటిస్ఫైడా? పర్ఫార్మెన్స్ లేదండి. ఫస్ట్ గేర్ పికప్ ఇచ్చింది. సెకండ్ గేర్ విత్ ఏసీ అస్సలు ఇవ్వదు. చాలా డిఫికల్ట్ గా ఉంటది విత్ ఏసీ. అదే ఏసీ ఆఫ్ చేస్తే ఓకే, సాటిస్ఫైడ్. బట్ అగైన్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్. అసలు ఎక్కడ మనకి తగ్గించదు అనమాట, మన ఇమేజ్ పెంచుతుంది ఖచ్చితంగా. దీంట్లో మీరు తీసుకున్న టైంకి i20 ఎండ్ లైన్ కూడా వచ్చింది, టర్బో. స్పోర్టీ లుక్స్, ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్. దానికి ఇంకో 1.5-2 lakhs ఎక్స్ట్రా ఉంది. సో ఐ హావ్ టు చూస్ దిస్ వన్. కంఫర్టబుల్ విత్ దిస్ పర్ఫార్మెన్స్. ఓకే. మెయిన్లీ ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్, మెయిన్ గా హ్యాచ్ బ్యాక్స్ అంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ. చాలా సార్లు తాకింది కార్ కింద, చాలా సార్లు. ఎందుకంటే నేను నడిపిన రోడ్లు ఇక్కడ జిగిరుట్ట రోడ్స్ అన్ని చాలా చిన్నగా ఉంటాయి. సో మెనీ టైమ్స్ గుంతల రోడ్ లో చాలా సార్లు తాకింది. బట్ అగైన్ ఇంతవరకు అయితే కాలేదు. హ్యాపీ. ఓకే. హ్యాండ్లింగ్ వైజ్ గా ఎలా ఉంటుంది బండి? ఎక్స్ట్రీమ్ బెస్ట్ అండి. హ్యాండ్లింగ్ వైజ్ ఎక్స్ట్రీమ్ చాలా బెటర్. బాగుంటుంది. హోండా వెహికల్స్ బాగుంటుంది. స్టీరింగ్ కూడా లైట్ గా. స్టీరింగ్ ఎక్స్ట్రీమ్. మీరు నడిపారు కాబట్టి మీకు తెలుస్తుంది. స్టీరింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. వేరే కార్స్ నడిపినాను, అంత టైట్ గా వెళ్ళడం కానీ ఇంత ఉన్న పవర్ స్టీరింగ్ అందులో లేకుండింది యాక్చువల్లీ. సో ఇప్పుడు మెయిన్లీ ఇష్యూస్ గురించి మాట్లాడితే, మీరు మైలేజ్ ఇష్యూ ఒకసారి చెప్పారు. ఒకసారి కన్సోల్ చూపారు మీ క్లస్టర్ గురించి, మైలేజ్ ఎలా ఉంది? చూస్తాను క్లస్టర్ మైలేజ్ ఎంత ఇస్తుంది? సో ఇప్పుడు నేను ఇంటి దగ్గర తీసుకొచ్చినానండి. సో ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు డ్రైవ్ ఇన్ఫో నేను నడిపి 6.6 kilometers. నాకు 9 చూపిస్తుంది, 9.6 చూపిస్తుంది. 9.6 అంటే 9 to 10 is 11, sometimes 11 is the mileage which I get. But again, ఇందాక నేను చూసినప్పుడు 10.6 ఉండే, ఇప్పుడు 9.6 వచ్చింది. అదే ఫాస్ట్ గా అయిపోతుంది. మైలేజ్ సాటిస్ఫై అయితే లేరు అసలు లేదు. మైలేజ్ పువర్ సాటిస్ఫాక్షన్ మైలేజ్. ఇంకా ఇంటీరియర్ ప్లాస్టిక్స్ కానీ ఈ లేటెస్ట్ డిజైన్ మీరు సాటిస్ఫైడ్? ఓల్డ్ i20 తో కంపేర్ చేస్తే ఓల్డ్ i20 తో కంపేర్ చేస్తే చాలా సాటిస్ఫైడ్ అండి. అంటే నాకు ఇవి ఎంత ఫేక్,
ఇందులో నుంచి ఏసీ రాదు, జస్ట్ ఇవి మాత్రం ఏసీ వెంట్స్. కాకపోతే డిజైన్ ఏదైతే ఇచ్చాడో అది నాకు చాలా ఇష్టం నచ్చింది. అండ్ మేజర్ ఇంపార్టెంట్ నాకు ఇందులో నచ్చిందంటే బోస్ స్పీకర్స్ అండ్ బోస్. దీనిలో సౌండ్ క్వాలిటీ వింటే మాత్రం ఇంకా మీరు ఇక్కడే కూర్చుంటారు. నేను హర్మన్ మ్యూజిక్ విన్నాను, బోస్ నచ్చింది చాలా. క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారంటే పెట్టి చూపిస్తాను. సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది? సీటింగ్ కంఫర్ట్ దీనికి ఆల్ట్రోస్ కి, మీరు అడిగిన ఆల్ట్రోస్ కంపేర్ చేస్తే దీనికి చాలా బాగుందండి. టాటా ఆల్ట్రోస్ ఇక్కడికి సీట్ కట్ అయిపోతుంది, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. అది థై సపోర్ట్, అండర్ థై సపోర్ట్ అంటారా, అది ఉండదు దాంట్లో. ఇది కొంచెం బాగుంటుంది అండర్ థై సపోర్ట్. ఇంకా రివర్స్ వాళ్ళకి కూడా, బ్యాక్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అండర్ థై సపోర్ట్. ఓకే. ఇంకోటి ఇది సీట్ కవర్స్ మీరు బయట నేను బయట వేయించుకున్నాను. కంఫర్ట్ నేను సెలెక్ట్ చేసి వేయించుకున్నాను, సో నాకేం ప్రాబ్లం. దీని సస్పెన్షన్ వైజ్ గా ఎలా ఉంది కంఫర్ట్? సస్పెన్షన్ డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ అండి. మీరు స్లోగా డ్రైవ్ చేసి తీసుకుంటే చాలా స్మూత్ గా వెళ్తుంది. ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తే టక్ మని తాకినట్టు సౌండ్ వస్తుంది. అదర్వైజ్ బాగానే ఉంటుంది. స్టార్టింగ్ నాకు ఇష్యూ వచ్చింది, అక్కడ లెఫ్ట్ సైడ్ బంపర్ తాకేది. అక్కడ రిజాల్వ్ అయిపోయింది, కస్టమర్ కేర్ వాళ్ళు చేస్తున్నారు, సర్వీస్ సెంటర్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకోటి ఇష్యూస్ లో మనం ఇందాక మాట్లాడుతున్నట్టు ఏసీ ఇష్యూ ఒకటి చెప్పారా, ఒకసారి షేర్ చేసుకోరా? అది ఏసీ ఏమైందంటే స్టార్టింగ్ లో నేను ఎక్కువ పర్ఫ్యూమ్స్ పెట్టేసాను కార్ లో, చాలా బాగా వచ్చేది దీంట్లో ఏసీ. ఫస్ట్ ఇనిషియల్ ఎవరైనా కార్ కొన్నా కూడా చాలా బాగా వస్తుంది ఏసీ. జనరల్ కొంతమందికి ఏసీ నచ్చదు, నాకు నచ్చదు జనరల్ కార్ లో ఏసీ. బట్ అకి నీ కార్ లో ఏసీ చాలా బాగుండేది అనమాట, అంటే బ్యాడ్ స్మెల్ వచ్చేది కాదు. బట్ లేటర్ ఆన్ గోయింగ్ సమ్ టైమ్ నేను పర్ఫ్యూమ్స్ ఎక్కువ కొట్టేవాను అనమాట. బికాస్ నాకు కొంచెం అరోమా కావాలి పర్ఫ్యూమ్స్ ఎక్కువ కొట్టేసరికి దానికి ఖరాబ్ అయిపోయింది, ఏసీ ఫిల్టర్ ఏదో ఖరాబ్ అయింది. ఏసీ పర్ఫ్యూమ్ కొట్టడం అంటే డైరెక్ట్ ఏసీ లో కొడుతుండే, ఇక్కడే కొట్టేస్తుండే డైరెక్ట్ గా. ఓకే, డైరెక్ట్ ఏసీ ఇందులోనే కొట్టేస్తుండే డైరెక్ట్ గా. సో అది రివర్స్ కొట్టినా కూడా నేను కూడా ఆఫ్ ఏసీ కొట్టి మళ్ళీ ఆన్ చేసుకుంటుండే, అలా ఏసీ పిచ్చి పిచ్చిగా వాడేవాని. దీంట్లో పర్ఫ్యూమ్స్ ఇష్టం వాడేవాని, అది ఖరాబ్ అయిపోయింది, ఏసీ ఫిల్టర్ పాడైపోయింది. ఎందుకో తెలీదు, బట్ ఏసీ ఫిల్టర్ పాడైపోయింది. దాంట్లో బ్యాడ్ రొటన్ స్మెల్ వచ్చేసింది ఏసీ ఫిల్టర్ లో. లేటర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ రీప్లేస్ ద ఏసీ ఫిల్టర్ ఆల్సో. అంటే ఏదైనా ఇంత ముందు i20 కస్టమర్స్ వెహికల్స్ లో ఇలాంటి ఇష్యూస్ చూసారా? ఓన్లీ మన దాంట్లో వచ్చింది? నేను ఎప్పుడు అడగలేదు వాళ్ళని, నేను జస్ట్ రీప్లేస్ చేయించిన. అంటే మన పర్ఫ్యూమ్ యూజ్ చేయడం వల్ల కూడా రావచ్చు మేబీ. పర్ఫ్యూమ్స్ అన్ని పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తున్నాను, ఒకటని కాదు ఇద్దరిని కాదు, అంటే బాడీ కొట్టుకునేవి ఎత్తరు గానీ అన్ని వాడండి, ఇంకా అన్ని వేసాను అనమాట. అలా పాడిన తర్వాత చాలా రిక్వెస్ట్ చేయించిన, మొత్తం రిక్వెస్ట్ చేయించిన. సో ఫీచర్స్ వైస్ అయితే అన్ని ఫిల్ అయిపోయినాయి. మనకు వైర్లెస్ చార్జర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ వచ్చింది, యాపిల్ కార్ప్లే వచ్చేసింది. నేను వాడేది ఫోన్ వైర్లెస్ కాబట్టి ఇట్లా పెట్టగానే చార్జ్ అయిపోతుంది. కొంచెం రన్నింగ్ ఉండాలి, కొంచెం రన్నింగ్ ఉంటే చార్జ్ అయిపోతుంది. వైర్లెస్ ఉంది, వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే. స్క్రీన్ సైజ్ కొంచెం దీని నెక్స్ట్ వేరియంట్ లో కొంచెం లాస్ట్ ఆప్షనల్ అంటారు దాన్ని, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ అండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది, సన్ రూఫ్ ఉంది. సో బేసిక్ ఫీచర్స్ అన్ని కూడా వచ్చేసాయి ఇందులో. ఏంటంటే మైలేజ్ మిగతా సూపర్ అల్టిమేట్ ఎక్స్ట్రీమ్లీ అవసరం. ఒక చిన్న ఫ్యామిలీ కార్ కి ఎక్స్ట్రీమ్లీ బెస్ట్ అన్నమాట. ఎక్స్ట్రీమ్ అంటే ఓన్లీ ప్రాబ్లం అంటే మైలేజ్, ఇంకేం ప్రాబ్లం లేదు, అంత బాగుంటుంది కార్ నుంచి. ఈ ప్రైస్ లో ఇంకేమన్నా ఇచ్చుంటే బాగుండు, బెటర్ ఉంటే ఫ్యూచర్స్ వైజ్ గా కానీ ఇంకేదన్నా కంఫర్ట్ వైజ్? నేను పెట్టిన ప్రైస్ కి నేను అరౌండ్ 11.4 ఎంత పెట్టా, 11.5 పెట్టా. ఆన్ రోడ్ డౌన్ పేమెంట్ తర్వాత చెప్తాను నేను. సో నాకు ఇంకా అడిషనల్ ఆప్షన్స్ అంటే ఇంత ప్రైస్ కి సెగ్మెంట్ కి కొంచెం పవర్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది, కొంచెం పవర్ ఇచ్చుంటే బాగుండేది అంతే. రాటిల్ సౌండ్స్ నాకేం రాలేదు ఇంతవరకు టిల్ డేట్. సైలెంట్ గా ఉంటుంది మొత్తం విండోస్ క్లోజ్ చేసిన, డోర్స్ క్లోజ్ చేసిన చాలా సైలెంట్ గా. ప్లాస్టిక్ సౌండ్స్ ఏమైనా వస్తాయి? అసలు ఇంతవరకు ప్లాస్టిక్ సౌండ్స్ కూడా ఏం రాలేదు ఇంతవరకు టిల్ డేట్. ఎక్స్ట్రీమ్ బాగుంటది, ఇంటీరియర్స్ అంటే రిచ్ గా ఉంటది, అది నాకు నచ్చింది అనమాట. ఇంకోటి రస్ట్ ఇష్యూస్ ఎక్కడ చూసారా మీరు? నేను అండర్ బాడీ కోటింగ్ ఇచ్చాను తీసుకోగానే, సో నాకు ఇంతవరకు ఏం రస్ట్ ఇష్యూస్ రాలేదు. ఓకే. ఇంకా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది దీన్ని? మెయింటెనెన్స్ టిల్ నాకు 2 సర్వీస్ 3 సర్వీస్ అయినాయి. సో అరౌండ్ 4,000, 5,000, 6,000 ఇస్ విల్ బి ద కాస్ట్. ఓకే, ఇవన్నీ ఫ్రీ సర్వీస్ ఇప్పుడు? ఫ్రీ సర్వీస్ లోనే, ఫ్రీ సర్వీస్ సెంటర్ అయిన తర్వాత కొద్దిగా తెలుస్తూ ఉంటది, ఇంకా ఉండే వాళ్ళ కలర్స్ బయట పడుతుంటాయి. కొద్దిగా 10,000 లోపే ఉంటుంది, 10-15,000 వరకు ఉంటుంది. అదర్వైజ్ కూడా వాస్ మై ఆప్షన్స్, కూడా Volkswagen ఆల్సో వాస్ మై ఆప్షన్. బట్ అగైన్ దాని మెయింటెనెన్స్ చాలా టూ మచ్ అన్నారు, 40-50,000 అన్నారు, ఎందుకులే అని చెప్పేసి వచ్చాను. ఓకే. ఇంకోటి ఇప్పుడు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, సేఫ్టీ అది నడిపే నిజంగా ఇది చాలా సార్లు వింటున్నాను అందరి దగ్గర, సేఫ్టీ టాటా వెళ్తున్నారు, కానీ నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే మీ డ్రైవింగ్ బట్టి ఉంటుంది ఏదైనా సేఫ్టీ. మీరు గుర్తుతారా పక్కన గుర్తుతారా అనేది మీ డ్రైవింగ్ బట్టే ఉంటది. ఎలా వచ్చినా కూడా మన వెహికల్ బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే మీరు సాటిస్ఫైడ్ అయినా దీనికి? చాలా సాటిస్ఫైడ్. నేను చాలా రఫ్ గా, చాలా నా డ్రైవింగ్ చూస్తే చాలా రఫ్ గా డ్రైవ్ ఒకసారి ఏదో అయ్యింది అన్నారు. అది ఇనిషియల్లీ వెన్ ఐ వాస్ ఐ డోంట్ నో ద డ్రైవింగ్ డ్యూరింగ్ దట్ టైం. సో ఇనిషియల్లీ సమ్ అదర్ కార్ కేమ్ అండ్ హిట్ మై వెహికల్, and that was also behind hit, like backside hit. That was side angle hit, not direct face to face hit. Bumper and rear fender, then back door మొత్తం లోపలికి వెళ్ళిపోయింది.
అది సైడ్ హిట్, అది నాది ఏం తప్పు లేదు కానీ ఎయిర్ బ్యాగ్స్ ఏమైనా ఓపెన్ అయ్యా? ఏం కాలేదు. చాలా స్ట్రాంగ్ స్టెబిలైజ్ గా ఉంది. అంత హార్డ్ గా హిట్ అయినా కూడా స్టెబిలైజ్ కార్ అంతే ఉంది. లోపల ఇంకా ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అగైన్స్ కార్ వాస్ మోస్ట్ స్టెబుల్. అండ్ ఫైనల్లీ ఏంటంటే మీరు తీసుకున్న డీలర్ ఎక్కడ, వాళ్ళ ఆఫ్టర్ సేషన్ సర్వీస్ ఎలా అనిపించింది? నేను తీసుకుంది కొండాపూర్ ఉండే అండి. నాకు ఇచ్చిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ చాలా బెస్ట్ పర్సన్. నాకు తీసుకున్నప్పుడు కూడా తీసుకున్న తర్వాత కూడా తను చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు టిల్ డేట్ కాంటాక్ట్ లో ఉన్నారు. తను 2.5 years అవుతుంది, 2 years అవుతుంది అరౌండ్. సో తను ఇంకా కాంటాక్ట్ లో ఉన్నారు. మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు, ఈ కార్ కొత్త కార్లు అప్డేట్స్ ఏమి వచ్చినాయి, అది వచ్చినా నాకేమైనా ఇన్స్టాల్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటాను, చెప్తూ ఉంటారు. అది హుండై వాళ్ళు చాలా నచ్చింది నాకు. అది వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది? నేను సర్వీస్ హుండైలో ఇవ్వను, నేను సర్వీస్ ఇక్కడ ఒక్కటిపల్లిలో ఇస్తాను, ఇంటి దగ్గర ఇస్తాను. సో అక్కడ సర్వీస్ ఓకే నాట్ ఎందుకలా ఫ్రీ సర్వీస్ అయిపోలే ఇక్కడ, ఇంకా ఫ్రీ సర్వీస్ అయిపోయిన ఇంటి దగ్గర కాబట్టి నేను ఇస్తాను. కోటిపల్లికి ఇంటి దగ్గర కాబట్టి బయట సర్వీస్ వల్ల సర్వీస్ లేదు. అది ఏంటది విజయలక్ష్మి హుండాయ్, అది ఉంటుంది లక్ష్మీస్ హుండాయ్ ఫ్రమ్ ద హుండై ఓన్లీ, కాకపోతే వేరే డీలర్, వేరే వెండర్. ఓకే. సో అది కూడా ఫ్రీ సర్వీస్ వస్తుంది. ఒక ఫన్నీ సజెషన్ లాగా ఏంటంటే, మీరు మైలేజ్ అంటున్నారు కదా, ఏమన్నా ఇది నేచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ కాబట్టి సిఎన్జి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నో, ఐ వాంట్ ద పవర్, ఐ వాంట్ ద బూస్ట్. అవుట్ సైడ్ ఫిట్టింగ్ సిఎన్జి ఏమైనా ప్లాన్? లేదు, నో. ఓకే. అండ్ ఇంకేమైనా ఇష్యూస్ మీరు ఏమైనా షేర్ చేసుకోవాలా, హుండై నుంచి బెటర్ చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది? ఓన్లీ ద పవర్ ఇన్ దిస్ వెహికల్. పవర్ కొంచెం పెంచితే బాగుంటది, ఇంకా మైలేజ్ కొంచెం పెంచితే, కొంచెం ఇంప్రూవైజ్ అయితే బాగుంటది. బట్ అగైన్ వాళ్ళు చెప్పినది ఏంటంటే, యూసేజ్ ప్రకారం ఎక్కువ యూస్ చేస్తే మైలేజ్ పెరుగుతుంది అన్నారు. బట్ అగైన్ బాగానే యూస్ చేస్తారు, 10,000 కిలోమీటర్లు ఇంకా మైలేజ్ అయితే ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు. ఈ ఫ్రంట్ టైర్ ఇష్యూ ఏంది, అది ఒకసారి చెప్పారు? ఫ్రంట్ టైర్ కార్ కొన్నప్పుడు నాకు చిన్న స్పీడ్ బ్రేకర్ 4th or 5th స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి లోపల గట్టిగా టక్ మన రివర్స్ గా సౌండ్ వచ్చేది అనమాట. రివర్స్ గా తగిలేదు దాని సౌండ్. అది సర్వీస్ సెంటర్ లో చూపిస్తున్నా, సర్వీస్ సెంటర్ వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం రాలేదు. కానీ 5th స్పీడ్ బ్రేకర్ తర్వాత వచ్చిందని చెప్పాను. వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు కూడా తీసుకెళ్లి వాళ్ళు కూడా గుంతలలో కావాలని తీసుకెళ్లారు. గుంతకు తీసుకెళ్ళిన తర్వాత 5th గుంత వాళ్ళు కూడా తగిలింది, గట్టిగా తగిలింది. సో సమ్ ఇష్యూ ఉందని చెప్పి అక్కడ షాక్ అబ్జార్బర్ కి ఏదో చేశారు వాళ్ళు, నాకు తెలియదు ఏం చేశారు. సో తీసుకెళ్లి చేశారు. అప్పటి నుంచి ఇంకేం రాలేదు, టిల్ డేట్ అయితే ఏం రాలేదు. బట్ అగైన్ నేను పెద్ద గుంతలు రెక్లెస్ గా నడుపుతాం, సౌండ్ వస్తుంది. అది అన్ని కార్స్ కామన్ అని తెలిసింది. బట్ ఒక్క టైర్ కి మాత్రం చాలా హెవీగా వచ్చింది. ఇది థర్డ్ టైర్ అని చెప్పారు. ఎక్కువ నేను నడిపేదాన్ని బట్టి అది టైర్ రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి, ఆన్ రోడ్ ప్రైస్ ఎప్పుడైనా షేర్ చేసుకోవాలి మీరు, ఈఎంఐ వ్యూయర్స్ కి డౌన్ పేమెంట్? అది నేను కార్ కొనేటప్పుడు నేను దాని డబ్బులు తీసుకెళ్ళి సరదాగా వెళ్ళిపోయి కార్ చూస్తూ నచ్చింది కాబట్టి తీసేసుకున్నాను. ఎందుకంటే చాలా కార్స్ డ్రైవ్ చేశాను, చాలా కార్స్ టెస్ట్ డ్రైవ్ చేసి ఇంతకు డ్రైవింగ్ వచ్చింది. అది కార్ తీసుకున్నప్పుడు కొత్తగా డ్రైవింగ్ చేస్తూ టెస్ట్ డ్రైవ్ కార్స్ డ్రైవ్ చేసేవాడిని నేను. సో ఈ కార్ తీసుకున్నప్పుడు ఏంటంటే చాలా కార్ డ్రైవ్ చేశాను, మారుతి డ్రైవ్ చేశాను, టాటా డ్రైవ్ చేశాను, ఇంకోటి కియా డ్రైవ్ చేశాను, దాని తర్వాత ఇంకోటి డ్రైవ్ చేసిన తర్వాత ఐస్టాక్ వచ్చాను. ఆస్ట్రల్ నాకు ఇచ్చింది హుండై వాళ్ళు నాకు ఎన్లైన్ ఇచ్చారు అనమాట, i20 ఎన్లైన్ ఇచ్చారు. దాని పవర్ దాని బూస్ట్ చాలా నచ్చింది. ఇంకా ఇమీడియట్ గా అది బుక్ చేసేసాను. ఆ రోజే బుక్ చేసి, ఆ రోజే మినిమం పేమెంట్ ఎంత అని చెప్పి అప్పటికప్పుడు అన్ని బుక్ చేసి ఎన్లైన్ నడిపిందాను. కానీ ఈ వెహికల్ ఇది బుక్ చేసుకున్నాను. ఎన్లైన్ కాస్ట్ అరౌండ్ 15 సంథింగ్ అంతా ఉంది అప్పట్లో. ఇప్పుడు తెలియదు, 14.5 ఉంది అనుకో. ఇప్పుడు తెలియదు. సో అప్పట్లో ఇది 11.7, 11.4, 11.5 అంత పడింది అంతే. సో ఇమీడియట్ గా బుక్ చేసేస్తాను. డౌన్ పేమెంట్ చాలా లీస్ట్ డౌన్ పేమెంట్ చేస్తాను, వెరీ లీస్ట్. అసలు లీస్ట్ ఎంత ఉందో అంత లీస్ట్ పేమెంట్ అప్పటికప్పుడు ఇమీడియట్ బుక్ చేసేసి మిగతా ఈఎంఐ పే చేస్తాను. ఈఎంఐ వచ్చేసి నాకు 22.999, 23,000 పడుతుంది ఎవ్రీ మంత్. 23,000 వరకు ఈఎంఐ 5 years. 5 years. ఓకే. సో ఇంకైతే ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు? ఇంకైతే ఏం ప్రాబ్లమ్స్. మైలేజ్ ఇస్ వెరీ చాలా పువర్ వస్తుంది. అది క్లస్టర్ మైలేజ్ కాకుండా మీరు ఎప్పుడన్నా ఫ్యూయల్ తో చెక్ చేశారా? చెక్ చేశాను, అది కూడా చేశాను. అది ఇంకా తక్కువ ఇస్తుంది, నేను చెక్ చేసి ఇంకా తక్కువ ఇస్తుంది. క్లస్టర్ మోసం చేస్తుంది. సో ఇది i20 లో ఉన్న మెయిన్ మైలేజ్. నేచురల్ ఆస్పిరేట్ 4 cylinders ఇంజన్ అయినప్పటికీ పవర్ కొంచెం తక్కువ అనిపిస్తుంది ఓనర్ కి, అండ్ మైలేజ్ ఒకటి ఇష్యూ అవుతుంది. సో పవర్ సెకండ్ గేర్ వదిలేసి మిగతా అన్ని గేర్లు బాగానే ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. మీరు ఓవరాల్ లో వెళ్తే మాత్రం 160 ఈజీగా, తెలియని కూడా తెలియదు, లోపల స్పీడ్ గా వెళ్తున్నాం కూడా తెలియదు, ఆరాంగా వెళ్ళిపోతాం. అసలు స్పీడ్ వెళ్తున్నారు తెలియదు కూడా తెలియదు వెహికల్ లో. జీరో నాయిస్ ఇన్సైడ్, అండ్ దీని వాల్యూమ్ ఎక్స్ట్రీమ్లీ ఆసమ్ సౌండ్. బోస్ స్పీకర్స్ చాలా ఎక్స్ట్రీమ్ స్పీకర్స్ ఇచ్చాడు, అసలు చాలా బాగుంటుంది నడిపితే. ఓన్లీ మైలేజ్ అంతే. ఇంకా ట్రాఫిక్ లో ఉన్నప్పుడు సెకండ్ గేర్ తప్ప మిగతా అసలు ప్రాబ్లం లేదు. సో ఇది ఓవరాల్ గా రివ్యూ ఆఫ్
ఆల్ న్యూ ఫేస్ లిఫ్ట్ ఏదైతే లేటెస్ట్ జనరేషన్ i20 ఉందో ఓనర్షిప్ వారు చెప్తున్నారు రెండే ప్రాబ్లమ్స్. ఒకటి పవర్ కొంచెం తక్కువ ఉంటుంది, మీరు ఓకే అనుకున్నట్టయితే రావాలి. 4 సిలిండర్స్ ఇంజన్, బట్ అక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు మళ్ళీ 3 సిలిండర్స్ కాకుండా, వైబ్రేషన్ ఇష్యూ లేకుండా. అండ్ మైలేజ్ ఒకటి ఖచ్చితంగా ఈ జనరేషన్ అయితే 10 బిలో 10 సిటీలో 12-13 అలా హైవేల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు కూడా ఇలాగే మీ కార్ కానీ బైక్ కానీ ఎనీ థింగ్ షేర్ చేసుకోవాలి ఓనర్షిప్ అనుకుంటున్నది, బైకర్స్ బాయ్ తెలుగు అఫీషియల్ పేజ్ ఉంది మనకి, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ అనేది చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో, లేదంటే వాట్సాప్ నెంబర్ కూడా స్క్రోల్ చేస్తున్నాను, అక్కడ కూడా మీరు మెసేజ్ అనేది చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్ రెగ్యులర్ యూషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ మాత్రమే వెయిట్ చేయాలి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్ సన్నీ.